హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అంబటి రాంబాబు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడు, స్పందించు, అది ఓకే. కానీ పవన్ కళ్యాణ్ వెళ్ళట్లేదు, చిరంజీవి వెళ్ళట్లేదు, సపోర్ట్ చేయట్లేదు, నీకు సంబంధమే లేదు. పొలిటికల్గా నువ్వేందో అంతవరకే ఉండు. జగన్ పర్మిషన్ తీసుకొని చెప్తున్నావా, లేకుంటే స్వతహాగా చెప్తున్నావా? అప్పుడు జనాలు ఏమనుకుంటారంటే జగన్ అన్న చెప్పిస్తున్నాడేమో అనుకుంటారు. ఎందుకు పార్టీకి చెడ్డ పేరు తెస్తావు అంబటి రాంబాబు? అలా చేయకు. జగన్ అన్న అలాంటి మాట్లాడు, ఇట్లా యూట్యూబ్లో పెట్టు, మీడియా పరంగా అట్లా ఎక్స్పోజ్ చేయమని చెప్పడు జగన్ అన్న. అలా తప్పుగా అనుకుంటారు నువ్వు అట్లా స్పందిస్తే. అల్లు అర్జున్ చేసింది తప్పు, చాలా 90% తప్పు. ఎట్లా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలే, ప్రీ రిలీజ్ కోసం అతను వస్తానంటే పర్మిషన్ ఇవ్వలే. లెటర్ పెడితే పర్మిషన్ ఇవ్వలే, రిజెక్ట్ చేశారు. ఇంత జ్ఞానం ఉండాలి కదా మరి అల్లు అర్జున్కు. అందుకే పవన్ కళ్యాణ్ అది ఆలోచించి న్యాయంగానే అతనికి సపోర్ట్ చేస్తలేడు. ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళ సైడ్ కూడా ఉండలేదు, సైలెంట్గా ఉన్నాడు. అల్లు అర్జున్కి సపోర్ట్ చేయలేదు. చట్టం ఉంది కదా, తన పని తను చేసుకొని పోతుంది. వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేసినంత మాత్రాన ఏం ఒరగదు కదా. ఎందుకు శిల్పా మోహన్ రెడ్డి వాళ్ళకు సపోర్ట్ చేస్తూ క్యాన్వాస్ చేశాడని నంద్యాల డిస్టిక్లో అంబటి రాంబాబు ఆ విధంగా నువ్వు మాట్లాడి సపోర్ట్ చేస్తున్నావా? నువ్వు చేసేది రాంగ్ అంబటి రాంబాబు. నువ్వు వైఎస్ఆర్సీపీలో ఉండి ఇలా అల్లు అర్జున్కు సపోర్ట్ చేయకూడదు, పొలిటికల్గా ఉండి సపోర్ట్ చేయకూడదు. ఇలా నువ్వు మాట్లాడితే మాట్లాడినావు. చిరంజీవి ఎందుకు సపోర్ట్ చేయలే, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలే అడగడానికి నీకు అంత సీన్ లేదు. అలా అడగకూడదు. ఎవరి వ్యక్తిగతమైన సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి వ్యక్తిగతంగా ఆలోచన వాళ్ళకు ఉంటుంది. అంతేగాని అంబటి రాంబాబు నీకేం పని? నువ్వు వైఎస్ఆర్సీపీలో ఉన్నావు, ఉండు. పొలిటికల్గా ఉన్నావు, ఉండు. నువ్వు అలా మాట్లాడి స్పందిస్తే జగన్ నాకు చెడ్డ పేరు వస్తుంది కదా. ఎందుకు అట్లా చేస్తున్నావు అంబటి రాంబాబు? జగన్ ఓడిపోతే అందరినీ ఈ విధంగా అడగలేదు కదా, ఎందుకు ఓట్లు వేయలేదు, ఎందుకు జగన్ ఇన్ని పథకాలు చేశాడు కదా, ఎందుకు ఓడించారు, వైఎస్ఆర్సీపీని ఎందుకు ముందుకు రానియకుండా తొక్కేశారు అని ఎందుకు నువ్వు స్పందించలేదు? పార్టీ పరంగా అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావు. అతను అల్లు అర్జున్ చేసింది 90% తప్పే. డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తాం నువ్వు వెనక్కి పోకుంటే అని అన్నప్పుడు వెళ్ళాడు. మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఆ సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు ఉండి ఆ మూవీ వెళ్ళాడు. ఎందుకు అంత మదం అల్లు అర్జున్? నీకే ఎందుకు అంత మదం? అంటే మాటలతో అర్థం కాదా? పోలీస్ స్టేషన్ వరకు వెళ్తే కానీ నీకు తెలుస్తుందా? రామ్ గోపాల్ వర్మ అంటున్నాడు, క్షణం క్షణం రిలీజ్ అప్పుడు 3 చనిపోయింది, మరి శ్రీదేవిని కూడా అరెస్ట్ చేస్తారా అని అంటున్నాడు. అప్పుడు ఇట్లా ప్రీ రిలీజ్ కోసం చనిపోలే, ఏదో థియేటర్ల కాడ తొక్కిసలాటలో వాళ్ళు అబ్బాయిలు మగవాళ్ళు తాగి దుబ్బుకొని వాళ్ళు కొట్టుకొని చనిపోయారు. ఇలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా శ్రీదేవి అట్లా ప్రీ రిలీజ్ కోసం వెళ్తే అక్కడ ఎవరు చనిపోలే. ఈయన వద్దంటే కూడా వెళ్ళి మళ్ళీ వెనక బ్యాక్ గేట్ నుంచి ఇతన్ని చూస్తుంటే రైతు బిడ్డ ప్రశాంత్ గుర్తొస్తున్నాడు. వాళ్ళు నీకు ఎన్ని సినిమాలలో ఎంత మంచి పేరు వచ్చినా, ఎంత క్రేజీ వచ్చినా, ఒక్క దీంట్లో నీకు మొత్తం క్రేజీ తగ్గిపోయింది. ప్రతి అడుగు చూసి ముందుకు వేయాలి. పొలిటికల్లో కానీ, సినిమా ఫీల్డ్లో కానీ, ఎక్కడైనా
ఉం? ఆ ప్రశాంత్ అంతే, వెళ్ళు ఇంటికి అంటే రోడ్ షో చేసుకుంటూ. నువ్వు కూడా మొన్న ప్రీ రిలీజ్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ పంపిస్తే రోడ్ షో చేసుకుంటే వెళ్ళినావు. అల్లు అర్జున్ మైండ్ ఉందా, దొబ్బిందా? ఆల్రెడీ తెలుసు అక్కడ గలాట జరిగి తోసు తోసులాటలో ఒక లేడీ ఇట్లా పడిపోయింది, ఇబ్బంది అయిపోయిందని తెలిసి కూడా రోడ్ షో చేసుకుంటూ పోయినావు. ఆ పవన్ కళ్యాణ్ లాగానే నువ్వు కూడా మూర్ఖంగా ప్రవర్తించారు. సారీ, పవన్ కళ్యాణ్ కాదు, పల్లవి ప్రశాంత్. సారీ, నాకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ పేరే గుర్తొస్తుంది. సారీ పవన్ కళ్యాణ్. ప్రశాంత్ కూడా అంత మూర్ఖంగా ప్రవర్తించి, పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7లో అట్లా చేసిండు. అది పద్ధతే కాదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి కూడా అంతే. అలా చేయకూడదు. డిపార్ట్మెంట్ చెప్పినట్లు వినింటే ఈరోజు అల్లు అర్జున్కి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ఒక మహిళ చనిపోయిందంటే అది 100% తమదే తప్పు. ఎవరు? అల్లు అర్జున్ది. తప్పు చేసిన వాళ్ళకు సపోర్ట్ చేయలేదని ఈ అంబటి రాంబాబు అంటున్నాడు. పవన్ కళ్యాణ్ను క్వశ్చన్ వేస్తున్నాడు. ఎందుకు పవన్ కళ్యాణ్ నువ్వు స్పందిస్తలేవు? అడగాల్సిన అవసరం నీకు లేదు. అంబటి రాంబాబు పార్టీకి చెడ్డ పేరు తేకు, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెడ్డ పేరు తేకు. నువ్వు అడుగుతున్నావంటే జగన్ అడుగుతున్నాడని అనుకుంటారు, జగన్ మాట్లాడిస్తున్నాడని అనుకుంటారు. చాలా రాంగ్ స్టెప్ వేసి మాట్లాడుతున్నావు అంబటి రాంబాబు. అలా మాట్లాడకు. సపోర్ట్ చేస్తే నీ వ్యక్తిగతంగా వెళ్ళి సపోర్ట్ చేయి, మాట్లాడు. మీడియా పరంగా మాట్లాడి పోస్టులు పెట్టినావంటే అది జగన్కి వస్తుంది మాట. తప్పు చేయకు. ఇంత చిన్న విషయాన్ని ఎందుకు జగన్ పరువు తీస్తావు అంబటి రాంబాబు? జగన్ను చిత్తుగా ఓడించారు జనాలు కాదు, ఈవీఎం ద్వారా. గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్లో లేనప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి కదా, ఈవీఎంల ద్వారా గెలిచి ఇప్పుడు వాళ్ళు ఏదో బిల్డప్లు కొడుతున్నారు. అలాంటి వాటికి స్పందించి అంబటి రాంబాబు. ఇట్లా అల్లు అర్జున్ కోసము, హీరోల కోసం ఎప్పుడైనా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అరవింద్ వాళ్ళంతా ఒకటే. అల్లు అరవింద్ మీద కూడా నువ్వు జాలి చూపిస్తే ఏదో ప్రసంగిస్తూ ఉన్నావు. అంబటి రాంబాబు నీకే చెప్తున్నా, వాళ్ళు అంతా ఒకటే. చిరంజీవి వాళ్ళ భార్య ఎవరనుకున్నావు? అల్లు అరవింద్ వాళ్ళ చెల్లెలు. వాళ్ళకి తెలుసు అన్నీ, వాళ్ళంతా బంధువులు. నువ్వెందుకు మధ్యలో జోక్యం చేసుకుంటున్నావు? పార్టీకి చెడ్డ పేరు వస్తుంది నువ్వు అట్లా జోక్యం చేసుకొని మాట్లాడితే. జగనే మాట్లాడిస్తున్నాడు. జగనే ఎవరికి నచ్చితే వాళ్ళు వస్తారు, పార్టీలకి వెళ్తూ ఉంటారు, వస్తుంటారు. మన వాసిరెడ్డి పద్మ అంటుంది, జగన్ నాకెంతో అప్పున్నాడు, వడ్డీతో సహా తీసుకుంటాను. ఏ కార్యకర్తలాగా ఇదే లోటస్ ఫండ్ ఆఫీస్ దగ్గర కార్యకర్తలాగా వచ్చింది ఆమె. వచ్చి అటు ఇటు తిరుగుతూ పార్టీలో చేరింది. ఫస్ట్ కమ్యూనిస్ట్లో ఉండే, తర్వాత ప్రజారాజ్యంలో ఉండే, తర్వాత జగనన్న పార్టీ పెట్టిన తర్వాత 2010లో అనుకుంటా, 10లోనో 11లోనో ఆఫీస్ పెట్టి అక్కడికి వచ్చింది కార్యకర్తలాగా వచ్చి. ఆమె ఇంటి పేరు అది వాసిరెడ్డి, పద్మ అనేట ఆమె. వచ్చి ఆమె ఇన్నోసెంట్, కొంచెం హుందాతనంగా ఇన్నోసెంట్గా ఉంటే ఆ జగనన్న అప్పుడు మహిళలు కూడా తక్కువ ఉన్నారు. సరే, మహిళలను కూడా మనం ఎంకరేజ్ చేయాలి, మహిళలను కూడా రాజకీయంగా ముందుకు నడిపించాలి అన్నట్టు ఆమెను ఏదో ఒక చిన్న పోస్ట్ ఇచ్చి ఆఫీస్లో కూర్చోబెట్టిండు. అంతేగాని జగనన్న పెట్టిన భిక్షతో బతికేవు వాసిరెడ్డి పద్మ. జగనన్న కనికరిస్తే వచ్చావు పార్టీలోకి, లేకుంటే నువ్వు అసలు ఎక్కడున్నావు, ఏం సంగతి? అలాంటిది జగనన్న నాకు బాకీ ఉన్నాడు,
నీ తరపు నుంచి ఎన్ని కోట్లు సంపాదించావు జగనన్నకు? అంటే ఎక్కడెక్కడ అన్ని కబ్జాలు చేసి అన్ని కర్ఫ్యూ చేసి ఎంత ఇచ్చావో జగనన్నకు అనుకోరా జనాలు? వడ్డీతో సహా వసూలు చేస్తా నాకు జగనన్న బాకీ ఉన్నాడు అని మొన్న ఇంటర్వ్యూలో చెప్తున్నావు. మళ్ళీ ఇప్పుడు అంబటి రాంబాబు అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇవన్నీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు వచ్చే మాటలే ఇవన్నీ. అంబటి రాంబాబు అటు మాట్లాడకూడదు, తప్పు. వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తే చెయ్యి అంతే, పార్టీ తరపు నుంచి చేయకు. ఆయన చేసింది తప్పే, అల్లు అర్జున్ చేసింది తప్పే. పర్మిషన్ వితౌట్ పర్మిషన్ ప్రీ రిలీజ్ కోసం రావడం తప్పు. మధ్యలో వాళ్ళు అరెస్ట్ చేస్తామంటే వెళ్ళినావు, మళ్ళీ బ్యాక్ వచ్చి మూవీ అయిపోయేంత వరకు ఉండి చూసి మళ్ళీ రోడ్ షో చేసుకుంటూ వెళ్ళావు. ఆమె చనిపోయిందని తెలిసిన ఒక 4 రోజులకో 10 రోజులకో 5-6 1 వీక్ వెళ్ళి ఒక 10 లక్షలు ఎంత ఇచ్చావు. అదంతా చాలా మిస్టేక్ చేసావు అల్లు అర్జున్. అలా చేసావు అల్లు అర్జున్. అందుకే నీకు అరెస్ట్ వారెంట్ వచ్చింది, అరెస్ట్ చేశారు. నీ గురించి అంబటి రాంబాబు సపోర్ట్ చేస్తున్నాడు. అది చూసేవాళ్ళు ఏమనుకుంటారు? జగన్ మనిషి కదా, జగన్ చెప్పి అట్లా సపోర్ట్గా మాట్లాడుతున్నాడు అనుకుంటారు కదా. మధ్యలో ఎందుకు జగన్కి ఎందుకు చెడ్డపేరు తెస్తావు? అంబటి రాంబాబు అలా మాట్లాడక, అలా చేయకు. చాలా మిస్టేక్ చేస్తున్నావు. జగన్ అన్నకు చెడ్డపేరు తేకు. అల్లు అర్జున్ చేసింది చాలా మిస్టేక్, తప్పు. ఇప్పటికైనా కూడా చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మీరందరూ అట్లా మాట్లాడి ఉన్న వాళ్ళకి చెడ్డపేరు తేకండి. ఆర్జీవి అట్లనే అంబటి రాంబాబు అట్లే చేస్తున్నారు. తప్పు చేశాడు కాబట్టి శిక్షించారు, అరెస్ట్ చేశారు అంతే. ఇంకొకరు అట్లా చేయకుండా ఉంటారు. ఈ సినిమా ఫీల్డ్ వాళ్ళు ఈ అల్లు అర్జున్కి ఏమైందో అని పరామర్శించడానికి ఇంటికి వెళ్తున్నారు. ఆయనకి ఏమైనా యాక్సిడెంట్ అయిందా? ఆయనకి ఏమైనా దెబ్బలు తగిలినాయా? కరెక్ట్ చేశాడు ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచిగా చేశాడు, మంచిగా స్పందిస్తున్నాడు. గట్స్ ఉన్న నాయకుడు రేవంత్. కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఎవరు అతనికి రెచ్చగొట్టి చేస్తున్నారని ఏం కాదు.